హలో ఎవ్రీవన్. మన ఏపీలో ఉండేటువంటి జిల్లా కోర్టులోని ఖాళీగా ఉండే ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏమిటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా పెట్టుకోవాలి, జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేనైతే చెప్తాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, టోటల్గా మనకైతే 6 పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఓసీకి ఒక పోస్ట్, ఓసీడబ్ల్యూలో ఒక పోస్ట్, ఓసీలో ఒక పోస్ట్ ఉంది, ఓసీఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంది, బీసీఏలో ఒక పోస్ట్ ఉంది, ఎస్సీలో మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది. మీరైతే స్క్రీన్ మీద ఇప్పుడు గమనించవచ్చు. తర్వాత రెమ్యునరేషన్ చూసుకుంటే మీకైతే పర్ మంత్కి ఈజీగా మీకైతే 18,500 రూపాయలు ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయడింది. మీరైతే గమనించవచ్చు. సో, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే మీరు మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. కాబట్టి మీరు ఏ డిగ్రీ చేసినా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా డిగ్రీతో పాటు మీకు ఎక్స్ట్రాగా కొన్ని స్కిల్స్ కావాలంటున్నారు. ఆ స్కిల్స్ ఏమిటంటే ప్రొవైడెడ్ దట్ ఈఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ బై హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ బై లోయర్ గ్రేడ్ విల్ బి కన్సిడర్డ్ అండ్ ఓకేనా. సో, ఎవరైతే మనకి టైపింగ్స్ ఉంటాయి కదా, ఆ టైపింగ్స్లో ఎవరైనా హయ్యర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకపోతే మీ దగ్గర లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటే అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, వాటితో పాటు మనకి ఇక్కడ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, ఓకేనా. సో, మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి కంప్యూటర్ పైన నాలెడ్జ్, అదేవిధంగా మీకు హయ్యర్ గ్రేడ్ కానీ లోయర్ గ్రేడ్ టైపింగ్ స్పీడ్ ఉంటే అలాంటి వాళ్ళు, ఎడ్యుకేషన్లో మనకి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇలాంటి 3 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి కట్ ఆఫ్ డేట్ 1వ తేదీ 7వ నెల 2023 అంటే జూలై 1 నాటికి మీకు 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉండే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తారు. స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్స్ అన్నా కదా, హయ్యర్ గ్రేడ్ లోయర్ గ్రేడ్ అనేసి అలాంటి టైపింగ్ స్కిల్స్ పెడతారు. ఎవరైతే టైపింగ్ స్కిల్స్లో ఎలిజిబుల్ అవుతారో సో అలాంటి వాళ్ళకి ఫైనల్గా ఆర్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ టు ది క్యాండిడేట్స్ హూ విల్ క్వాలిఫై ఇన్ స్కిల్ టెస్ట్ అన్నారు, ఓకేనా. సో, ఎవరైతే స్కిల్ టెస్ట్లో పాస్ అయింటారో వాళ్ళకి మాత్రం ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇస్తాము. క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూస్తే మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఇక్కడ ది క్యాండిడేట్ షెల్ బీ ఫిజికల్ అండ్ మెంటలీ ఫిట్ టు హెల్డ్ ది పోస్ట్ అన్న. కాబట్టి మీరైతే మెంటల్గా ఫిజికల్గా అయితే హెల్తీగా ఉండాలి. క్లియర్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో, తర్వాత మనం ఇక్కడ అప్రూవల్ కూడా రావడం జరిగింది. మీరైతే గమనించవచ్చు, ఓకేనా. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఆ కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ఇక్కడ ఆఫీసర్ అయితే గ్రీన్ సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో, ఈ నోటిఫికేషన్ మీరైతే 24వ తేదీ మీకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మచిలీపట్నం నుంచి. సో, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటే, సో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నేనైతే మీకు అఫీషియల్ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింకు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరైతే దీన్ని నోటిఫికేషన్ అనేది ఫిల్అప్ అయితే చేయండి. ఇక్కడ మీ ఫోటో, నేమ్ ఆఫ్ ది, మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కానీ, అడ్రస్, కమ్యూనికేషన్ కానీ, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీస్, వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అన్నీ కూడా మీరైతే కన్ఫర్మ్గా ఫిలప్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేషన్, ఓకే, మీరైతే సిగ్నేచర్ చేసి, సో ఈ అప్లికేషన్తో పాటు ఎన్బి అటాచ్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, డిజేబిలిటీ ఎక్సెట్రా. అంటే మీ దగ్గర ఇంకా ఇలాంటి ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇలాంటి ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్తో పాటు మీరైతే జత చేసి ఎక్కడికి పంపించాలంటే వీళ్ళకి ఒక అడ్రస్ అయితే ఇచ్చారమ్మా. సో, అడ్రస్ ఏమిటి ఇక్కడ అయితే మీరైతే గమనించవచ్చు. ఇక్కడ సిస్టమ్ ఆఫీసర్ చూసుకుంటే ఇక్కడ ఓకే మనకు అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏమంటే అప్లికేషన్ షెల్ బి అడ్రస్ టు ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నం అని ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ ద్వారాను లేదంటే మీరే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో, అది కూడా ఎప్పటిలోపు తీసుకుని వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు, మెన్షన్ చేశారు నోటిఫికేషన్. దాని గురించి చూసుకుంటే ఇక్కడ మనకి డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, ఓకే, ఇక్కడైతే మీరు గమనించవచ్చు. డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరైతే డైరెక్ట్గా మీరే తీసుకుని వెళ్ళాలి. లోకల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా మీరే తీసుకుని వెళ్ళండి. ఇలాంటి వేరే నాన్ లోకల్ అయితే మీరు పోస్ట్ ద్వారానే, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానే మీరే తీసుకుని వెళ్ళారంటే అక్కడైతే అప్లికేషన్ సబ్మిట్ చేసింది. ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళే మీకైతే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్గానే పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కృష్ణా మచిలీపట్నం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ డేట్ కూడా క్లియర్గా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. సో, ఎలిజిబిలిటీ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. సో, ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను.
సో ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.